మండల కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మంత్రి రాజబాబు, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహారం మండలం పెద్దతున్న విలేజ్. మాకు యూరియా బస్తాలు లేక మేము అల్లాడుతున్నాం. మా గ్రామం మొత్తం మా మండలంలో 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాలలో ఒక గ్రామానికి ఒక యూరియా బస్తా కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇదేమి విచిత్రము. అక్కడ జనాలు చూస్తే ఆ ఎండకు అల్లకలమై కింద పడిపోతున్నారు. చెప్పులలో ఇలా చూస్తే చెప్పులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ రోడ్ అవుతుంది, అక్కడ చెప్పులు ఉన్నాయి. ఇక నుంచి ఈ పంటలు పొట్టకసే దశలో ఉన్నాయి. పొట్టకసే దశలో కూడా ఈ గవర్నమెంట్ రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకపోతే మరి ఏ విధంగా రైతులు పంటలు పండిస్తే ఈ దేశానికి అందియగలుగుతారు? ఇదేం గవర్నమెంట్, ఇదేం విచిత్రము. మనం మందుకు చుక్కకు బొక్కకు ఆశపడి ఓట్లేస్తే మన బతుకు ఇట్లే ఉంటది. ప్రజలారా, మీరు ఇకనైనా ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి మనకు ఏర్పడ్డదా? ఇవాళకి 2-3 అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా కింద పడిపోవడం జరిగింది. ఇదేం గవర్నమెంట్? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా. ఇకనైనా మా ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహారం మండలానికి ఇంకొక అదనపు ఇంకొక 2-3 లోన్లు తెప్పవలసిందిగా ఈ గవర్నమెంట్ ను ఐటీ శాఖ మంత్రి దుద్దిన శ్రీబాబు సార్ గారిని, అదే విధంగా ముఖ్యమంత్రి రెడ్డి గారికి మా రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం. అయ్యా, మేము మార్పు కావాలని మేము మీకు ఓట్లేసినందుకు మా రైతులకు ఈ కోసలా మీరేమో కుర్చీలలో ఉంటాడా, మేమేమో ఎండలలో ఉండుడా, మరి మేము ఎట్లా బతుకున్నాయా? ఏనైనా మా మలహారం మండలానికి ఇంకొక అదనపు 3-4 లోడులు కంపల్సరీ కావాలి. ఒకవేళ కానీ ఎడలా ఈ రైతులందరూ పోగు చేసి మా ఎంఆర్పీఎస్ తరఫున గాని మా రైతుల పక్షాల గాని అతిపెద్ద పోరాటం చేయబోయి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. అది మలహార్ మండలం పెద్దతుమ్ల గ్రామం. నేను ఒక 3 ఎకరాల పత్తి పెట్టిన. అయ్యా, ఈ వరకు నేను పత్తికి యూరియా బస్తా వేయలేదు. 3 సార్లు అయితే 3 సార్లు మర్రగొచ్చిండ్రు. ఎవరెవరో పెద్దోళ్ళకి ఏదో 50 బస్తాలు ఇస్తాను. మా పేద రైతులను ఈ ఎండలో 3 రోజుల నుంచి నిలబడ్డ కానీ దొబ్బుతాను. కన్నా చీకటి వచ్చినట్టు అవుతుంది. మీరు బస్తాలు ఎప్పుడు ఇస్తారో? మాట వంటలు ప్రజాపాలన అంటారు. ప్రజల వద్దకే బస్తాలు తెచ్చిస్తారా? మమ్మల్ని ఇట్లనే ఎండలో కూర్చోబెట్టి చంపుతారా? ఎంతమంది వరి కోసపడతానో సూర్యుడు శ్రీధర్ బాబు. నీ పాలన, నువ్వేం పెట్టినవో మేనిఫెస్టో, నువ్వేమేం చేస్తానవో, నీ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు గోసపడతారో మా గోసాన్ని నీకు కనబడాలి. ఈ రైతుల పక్షాన మేము ఎన్ని రోజులు ఒక్క బత్తకు మీ తాడ్చాల చుట్టూ తిరిగమంటారు. పిఎస్ఎస్ చైర్మన్ తిప్పమండే గారు మాకు ఊరియా కొరత లేదంటాను. ఆ ఊరియా కొరత లేనాక ఈ చెప్పుల లైన్ అంతేంది, ఈ జనాలు అంతేంది? ఈ రైతులు ఎన్ని రోజులు గోసపడాలి? అయ్యా, మాకు ఊరియా బస్తా కావాలి. మాకు ఊరియా బస్తా ఒక్కటిచ్చినా చాలు, మేము 3 ఎకరాలకు చదువుకుంటాం. ఈ 3 రోజుల పూట మమ్మల్ని ఉప్పిడి ఉపాసం దింపకుంది. మీకు చేతులెత్తి మొక్కుతాను. మనిషికి ఒక్క ఊరియా బస్తా వచ్చేటట్టు ఇంకో లోడు చేస్తారా? ఈ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఇవాళ మాత్రం ఊరియా బస్తాలు ఇవ్వాలి. లేకపోతే మా పంటలు పోతే మాకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. మీ ప్రజాపాలనలో మేము రైతులను ఉరిపెట్టుకొని సత్తున్నాం మీకు ఓటేసినందుకు. అదే చెప్పాలని మేము కోరుకుంటాను. ఎవరమ్మా? ఎవరి మీది? ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? అక్కడ టోకెన్ తీసుకున్నారా?
ఎన్నో టోకన్ తీసుకున్నారని టోకన్ వాళ్ళకే 3 బస్తాలు పంపిస్తున్నారు. దొరుకుతాయి అంటే ఉంటారు. మరి ఊరప్పలో ఏమి వేయాలి పోయి తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు కూడా కష్టంగా అని అంటారు. కష్టంగా అయితే ఇప్పుడు లోకల్ వస్తారు దుకాణంలో కూడా లేదు మరి బస్తాలు ఎట్లయితే మరి తీసుకోవాలి. రాత్రి 1 గంట నుండి లేచి 2 గంటలు ఒక్కొక్కరు 4 గంటలకు 5 గంటలకు ముఖం గడపకుండా అలా ఇంట్లో వంట వండకుండా వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు మాకు? మీ అసంటోళ్ళకు దొరలకు అందరికీ అక్కడక్కడ తయారవుతాయి. మాకు రైతులకే ఏం తయారు కావు. ఇక్కడ మేము ఇట్లా నిలబడాలి సావాలి అయినా మాకు దొరకదు. అక్కడ బస్తాలు లేవు. ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం, 5 గంటలకు వస్తే లాభం, 4 గంటలకు వస్తే లాభం. ఇప్పుడు నిలబడి కాళ్ళు వస్తారా ఆకలి కడుపు కాలుతుంది. మళ్ళీ ఇంటికి పోవడు. బస్తాలు లేవు. ఆడ ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లు వేసేటప్పుడు అప్పుడు దాకా వస్తారు, ఓట్లు అడుగుతారు. కానీ ఇప్పుడు ఇట్లా నిలబడ్డారు ఏం కోసం ఉన్నదని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు మాకు ఎవరు అడగరు. మాకు ఈ పరిస్థితి మాది. ఇప్పుడు బాగా వచ్చింది. అట్లా ఎట్లనో పక్కకు తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా పోవాలి మేము మళ్ళీ పోయేటప్పుడు? ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఆటోకి మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్తా దొరుకుతలేదు. ఇక్కడ బండి అన్లోడ్ అయితే లేదు. కోటరాని రాదు చెప్తే ఎక్కడ అమ్మా ఏముంటుందమ్మా? మీరే కొద్దిగా దూరాలే చేసుకోవాలి. లైన్ ఒక సింగిల్ లైన్లో ఉండాలి. ఇప్పుడు ఎవరు పెడతాను అని ఎట్లా ఏర్పడతాయి చెప్పుడు. ఏ మాట మాట్లాడతారు సార్ మీరు? మంచిగా పోతారా?